హలో, వెల్కమ్ టు దిశిత ఛానల్. ఈరోజు మన టాపిక్ నందివర్ధన ఫ్లవర్. కానీ ఒక్కసారి దానివల్ల ఉండే యూజెస్ ఏంటో ఒకసారి చూద్దామా? ఓకేనండి. ఈ చెట్టు పువ్వులు కానీ, ఆకులు కానీ, రసం కానీ, వేర్లు కానీ ఇవన్నీ చాలా మంచి ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయట. అందుకే దీన్ని అనేక రకాల రోగాలను నియంత్రించడంలో యూజ్ చేస్తారట. ఇది రోగాలను నియంత్రించడంలోనే కాకుండా మనకి బట్టలు తయారు చేస్తారు కదండి. బట్టలు తయారు చేసినప్పుడు బట్టలకి రంగులు వేస్తారు కదా. అది ఎలా వేస్తారంటే ఈ నందివర్ధనం విత్తనం ఉంటుంది కదండి. ఆ విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు ఉంటుందంటండి. ఆ గుజ్జు బట్టలకి రంగు వేయటానికి వాడతారంట. ఈ చెట్టు యొక్క కలప ఉంటుంది కదండి, దాన్ని ధూపం వేయటానికి యూజ్ చేస్తారంట. అంతే కదండి, మనం సెన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ పరిమళ ద్రవ్యాల తయారీలో కూడా ఈ నందివర్ధనాన్ని బాగా యూజ్ చేస్తారంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవునా, ఇన్నున్నాయా అని అనుకుంటాం. కానీ నందివర్ధన్ ఫ్లవర్ యొక్క రూట్స్ చాలా చేదు ఉంటాయండి. ఆ చేదు ఉండటం వల్ల అనుకుంటా దీని వేర్లు నమలటం వల్ల పంటి నొప్పి ఉంటుంది కదండి, అది తగ్గుతుందంట. ఈ ఫ్లవర్ యొక్క రసం కంటి చూపుని కూడా మెరుగుపరచడంలో చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇది స్కిన్ డిజీజెస్ ఉంటాయి కదండి, వాటిని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట. హెపటైటిస్ వలన వచ్చే కాలేయ నొప్పులు, అంతేకాకుండా ఎక్కువ అంటే లూజ్ మోషన్స్ వల్ల వచ్చే కడుపు నొప్పి కానీ వీటిని తగ్గించడంలో యూజ్ అవుతుంది. ఈ ఫ్లవర్ని ఒక అనెస్థెటిక్ డ్రగ్గా కూడా యూజ్ చేస్తారట. అంతేకాదండి, లైంగిక కోరికలను పెంచడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అధిక రక్తపోటు ఉంటుంది కదండి, రక్తపోటును తగ్గించడానికి ఈ నందివర్ధన చెట్టు ఆకుని కషాయంలో చేసుకుని తాగుతారట. అలా తాగటం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయంటండి. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇదైతే ఇప్పుడు మీకు నచ్చితే ఈ టాపిక్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.